హాయ్ అండి, మీరు చూస్తున్నారు అడ్డూరిస్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ 6 డే 5 మనం చూస్తున్నాము. దాని గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. అందులో మన బిగ్ బాస్ దత్తపుత్రిక అయినటువంటి సంజన గారు కెప్టెన్సీ టాస్క్ గెలిచి అలాంగ్ విత్ శ్రీజాతో పదవి అయితే తీసుకున్నారు. అయితే అంతా ఫెయిర్గా సాగిందంట. ఆట మొత్తం చాలా ఫెయిర్గా సాగింది. అందరూ చాలా బాగా ఆడారు. ఒకే ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు ఎవరు? మనీష్ గారు యాజ్ ఎ సంచాలక్గా ఆయన అన్ఫేర్ గేమ్ ఆడారు అనుకునే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇమాన్యుల్ని ఎలిమినేట్ చేయడంలో కానీ మనం నిన్న మాట్లాడుకున్నాం, వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ మిగతా వాళ్ళకి ఏదైతే ఆయన యాజ్ ఎ సంచాలక్గా రెడ్ లైట్ వెలుగున్నంత వరకు వెళ్ళొద్దు అని చెప్పాడు, అది ఇమాన్యుల్ విషయంలో ఎందుకు చేయలేదు? ఫస్ట్ థింగ్, చెయ్యకపోగా వచ్చి చాలా అంటే ఒక లీడర్ ఎలా బిహేవ్ చేస్తాడో, డిక్టేటర్ ఎలా బిహేవ్ చేస్తాడో అలాగా తనని ఎలిమినేట్ చేసాడు. అక్కడ నాకు యుగో కనిపించింది తప్ప ఒక జడ్జిమెంట్ అయితే 100% ఇచ్చాడైతే అనిపించలేదు. అది దానికి తోడుగా ఈ కళ్యాణ్, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో, హరీష్ గారికి సపోర్ట్ చేసే అతను హరీష్ గారి కంటెంటర్గా ఉన్నారు, కెప్టెన్ కంటెంటర్గా ఉన్నారు. అక్కడ కూడా ఆయన డెసిషన్ రాంగ్ తీసుకున్నాడు. అంటే రాంగ్ తీసుకోవడం అంటే మీన్స్ అది రైట్ అయి ఉండొచ్చు. ఆయన ఏదైతే రాడ్ తీసేయడంతోనే, కాలు కింద ఉన్న రాడ్ తీసేయడంతో బ్యాలెన్స్ కుదరక పైన ఉన్న ఏదైతే పైన అంటే సపోర్ట్ కోసం చెయ్యి పెట్టకూడదు, ఓన్లీ రాడ్లు పట్టుకోవాలి తప్ప అక్కడ ఉన్న బ్యాక్ ఉన్న ఆ ప్లేవుడ్ అయితే పట్టుకోకూడదు. బట్ అక్కడెక్కడో టచ్ చేశాడని మనీష్ అయితే యాజ్ జడ్జ్గా చూడాల. అప్పుడు వేరే డిస్కషన్లో సంజన గారితో ఎవరితో డిస్కషన్లో ఉన్నాడు, చూడనప్పుడు ఏం చెప్పాలి? నేను చూడలేదు, బట్ నేను చూడకుండా మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఎలా డెసిషన్ ఇవ్వను అని చెప్పి గేమ్ కంటిన్యూ చేయాలి. కానీ అందరూ భరణి గారు కానీ ఎమ్మెన్యేలు వీళ్ళందరూ వచ్చి షష్ఠీలు అందరూ చెప్పడంతో ఆయన డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి టచ్ చేసావు, ఎస్ నేను చూశానని చెప్పి డెసిషన్ తీసుకున్నాడు. అది కూడా రాంగ్ డెసిషనే. దానివల్ల ఎమాన్యుల్ ఎంత డ్యామేజ్ అయ్యాడో యాజ్ వెల్ యాజ్ అది కళ్యాణ్ తప్పు చేసి ఉండొచ్చు, కానీ చూడకుండా డెసిషన్ వేరే వాళ్ళు చెప్పారని తీసుకోవడం కూడా రాంగ్. 100%. ఏదేమైనా మనీష్ గారు అయితే మాత్రం సంచాలకుగా ఏదైతే నమ్మి బిగ్ బాస్ ఇచ్చాడో ఆ బాధ్యతను అయితే 100% సరిగ్గా చేయలేదని అయితే నిన్న ఎపిసోడ్లో తెలిసిపోయింది. అలాగే దానికి తోడు ఆయన బిహేవియర్ ఎలా ఉంది, ఒక్కొక్క చోట ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అనేది మనం ముందు మాట్లాడుకుందాం. అలాగే ఈ ప్రాసెస్లో రోజు జరిగే ఈ ప్రాసెస్లో హరీష్ గారు పదే తను ఒక కంటెండరు, అలాగే ఒక బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ అన్న విషయం మర్చిపోతున్నాడు అని అయితే నాకు పదే అనిపించింది. ఎవరినైతే నేను హరీష్ గారిని వెరీ స్ట్రాంగ్ పర్సన్గా, అలాగే తను మంచి గేమర్గా, కంట్రోలింగ్ ఉన్న వ్యక్తి, తన మీద తనకు కంట్రోల్ ఉన్న వ్యక్తిగా భావించాను. బట్ అది రాను హరీష్ గారి ప్రవర్తన చూస్తుంటే అసలు హరీష్ గారు ఈ బిగ్ బాస్ హౌస్కు సూటబుల్ కాదేమో అనిపించేలాగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు కెప్టెన్ అనేవాడు సెలెక్ట్ అయ్యారంటే కెప్టెన్ మాట ఖచ్చితంగా వినాలి. అలా అని చెప్పి అన్ఫేర్గా ఎవరో కూడా పనులు చెప్పరు. అక్కడ యాజ్ ఎ కెప్టెన్గా తను కొన్ని బాధ్యతలు ఇస్తాను, ఆ బాధ్యతలు చెయ్యకపోతే దాని కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందనే మాటకి కాన్సిక్వెన్స్ అంటే ఏంటి అండి? పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి. ఇప్పుడు అంతకుముందు బిగ్ బాస్ సీజన్స్లో కూడా మనం చూసాం. ఇప్పుడు కెప్టెన్ అనేవాడు ఏదైనా పడుకున్నా, ఏదైనా తప్పు చేసినా, ఏ హద్దులు మీరినా, లేకపోతే బిగ్ బాస్ ఆదేశాలని అనుసరించకపోయినా, బ్రేక్ చేసినా వాటికి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. కాన్సిక్వెన్సెస్ అంటే పనిష్మెంటే కదా. ఆ మాటకి తను ఎలా అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటండి? ఆ వర్డ్ కరెక్ట్ కాదండి. మీరు కాన్సిక్వెన్స్ నిజంగా అలా ఉంటాయనుకుంటే ఐఎమ్ రెడీ, మీరు ఇచ్చేదానికి నేను ఎలా కౌంటర్ అవ్వాలో నాకు తెలుసు అని చెప్పి ప్రతిదాన్ని భయపెట్టే ఉద్దేశంతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఇమాన్యుల్ని కూడా ఒక విషయంలో నేనేంటో చూపిస్తా, శివతాండవం ఆడేస్తానని చెప్పి భయపెట్టడం. అలాగే మన ఆశా గారితో ఫ్లోరా గారితో మాట్లాడేటప్పుడు కూడా భరణి గారి గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, నా గురించి ఇంకా తెలీదు, అసలు మీరు చూసే నేను కాదు, నేను బయట వేరు, నా రేంజ్ వేరు, నేనేంటో బయటకు వస్తే తెలుసుద్ది, చూపించాలనుకుంటే ఏదైనా చూపించగలను అని చెప్పి ఏంటో తన హీరోయిజాన్ని, అంటే ఒక కెప్టెన్కి ఎదురు చెప్పిన పని చేయకపోవడం కూడా హీరోయిజంగా ఫీల్ అవుతున్నారా? లేదంటే ఈవెన్ ఈరోజు జరిగిన ఏదైతే థమ్స్ అప్ బాటిల్ దొంగతనం ఉందో అది చేసింది హరీష్ గారే.
ఇప్పుడు గుడ్డు దొంగతనం చేసిందని చెప్పి ఆమెని ఏకి పారేసి కాకుల్లో పొడుచుకు తిన్నారు కదా మిగతా వాళ్ళందరూ కలిపి. మరి ఈరోజు అదే హరీష్ గారు ఎవరైతే ఆమెను అంత టార్గెట్ చేసిన వ్యక్తి ఈరోజు దొంగతనం చేసింది కాక దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం అసలు ఎక్కడ కూడా తను అప్పటికి వీళ్ళందరికీ ఒక టాస్క్ కూడా పెట్టిందండి. టాస్క్ గురించి కూడా నేను చెప్తాను నెక్స్ట్. ఆ టాస్క్ ఏంటంటే ఎంటర్టైన్ చేయమని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారండి. కెప్టెన్ అయిన తర్వాత సరే మీరు అందరూ కలిపి నన్ను ఎంటర్టైన్ చేయండి అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఇస్తే ఆ టాస్క్ అందరూ బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. సో తను హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికీ కూల్ డ్రింక్స్ ఫస్ట్ ఎవరైతే బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇలాగ ఆల్రౌండర్ ఇలాగ థమ్స్ అప్ బాటిల్స్ ఇద్దామని చెప్పి ఫీలింగ్తో ఆమె కోసం ఇచ్చిన బిగ్ బాస్ ఇచ్చిన ఒక అవకాశాన్ని తీసుకొచ్చి అందరికీ సెలబ్రేట్ చేద్దామన్న మంచి ఉద్దేశంతో అయితే ఆమె కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి పెట్టి విన్ అయిన ఎవరైతే స్క్రిప్ట్ బాగా చేశారో వాళ్ళందరికీ హరీష్ గారును మన మనీష్ గారితో మాట్లాడి అనౌన్స్ చేసింది విన్నర్స్ని, ఆ స్క్రిప్ట్ యొక్క విన్నర్స్ని. కాకపోతే తను ఒకటి రిక్వెస్ట్ చేసింది. ఏమి రిక్వెస్ట్ చేసింది అంటే, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరిగిందండి, ఎవరు దొంగతనం చేశారో థమ్స్ అప్ బాటిల్ కొద్దిగా నాకు చెప్పండి, జస్ట్ తెలియజేస్తే చాలు, నేను మూవ్ ఫార్వర్డ్ అయిపోదాం, ఎంజాయ్ చేద్దాం ఈ మూమెంట్ని అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. ఎవరూ చెప్పలేదండి అసలు కనీసం. సరే ఆమె ఏమనింది, జోక్గా తీసుకుంటాను, ఒక లాఫ్లో దానికంటే ఒక లాఫ్ నవ్వేసి ఓహో మీరు చేశారా అని అనుకుని మూవ్ ఫార్వర్డ్ అవుదామని ఉద్దేశంతో అడిగితే చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు మీరు హరీష్ గారు అనవచ్చు, తర్వాత ప్రియా గారు అనవచ్చు, ఎవరైనా దొంగతనం చాక్లెట్లు, రితు చౌదరి కూడా చాక్లెట్ దొంగతనం చేసింది. వాట్ ఈస్ ద పర్పస్? దొంగతనం చేయడానికి పర్పస్ ఏంటి? ఫన్ క్రియేట్ చేయడం కోసం. ఆ ఫన్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా దాన్ని పట్టుకొని లాగడం ఎందుకు? ఎవరిని కళ్ళు కప్పేద్దామని చెప్పి, అంతే కదా, కళ్ళు కప్పాల్సిన. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆల్రెడీ ఫన్ క్రియేట్ అయిపోయింది, జనాలు కూడా నవ్వుకున్నారు, మాలాంటి వాళ్ళు అందరూ నవ్వుకున్నారు, వ్యూవర్స్ నవ్వుకున్నారు, దట్స్ ఎనఫ్. అది క్రియేట్ చేశారు. సంజయ్ గారు కూడా ఏమంటున్నారు, మనం నవ్వుకున్నాం చాలండి చెప్పండి అంటున్నారు. చెప్పేస్తే అయిపోయింది కదా. ఇది ప్రొలాంగ్ చేసుకుంటూ దొంగతనాలు చేసుకోవడం ఒక్కటి పాత చింతకాయ పచ్చడి తీసుకొచ్చి ఎన్నిసార్లు చూపిస్తారు? మీరు ఆల్రెడీ అయిపోయి ఒక్కసారి దొంగతనం చేయండి, జస్ట్ ఎంజాయ్. అది గుడ్డి దొంగతనం, తర్వాత థమ్స్అప్ దొంగతనం, చాక్లెట్ దొంగతనం, ఇంకా ఖాళీగా ఉంటే అన్ని దొంగతనాలేనా? ఏంటండి ఇది? చపాతీ దొంగతనం. ఒక లిమిట్ ఉంటుంది, ఏ పనికైనా ఒక లిమిట్ ఉంటుందని అయితే నా ఫీలింగ్. అందరూ అదే ఫీల్ అవుతారు. ఫస్ట్ వీక్ అంతా ఈ దొంగతనాలతోనే సరిపోయింది. ఏంటి దొంగతనాలు? అది తప్ప ఇంకేం లేదా చేయడానికి? సో మెనీ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. ఏది చేతకాక మీరు ఈ దొంగతనం అనే కాన్సెప్ట్ని ఎంచుకున్నారని అయితే నాకు ఫీలింగ్ కలుగుతుంది. మోస్ట్ ఇరిటేటింగ్ వీక్గా అనిపిస్తుంది. అసలు ప్రతిదానికి దొంగతనం అనే ప్రోగ్రాంలో పెట్టుకోవడం అనేది, అది కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇవి వీటిలో ఉండే ఎవరైతే కామనర్స్ ఉన్నారో కామనర్స్ స్టఫ్ క్రియేట్ చేయలేక ఇలాంటివన్నీ నాన్ సెన్స్ అన్నీ ఉంటాయి. ఒకే ఒకళ్ళు పవన్ కళ్యాణ్ తప్ప, కొంచెం అంత శ్రీజ గారు తప్ప మిగతా నలుగురు కూడా స్క్రాబ్ లాగా అనిపిస్తున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్కి పెద్ద స్క్రాబ్ లాగా అనిపిస్తుంది. ఆ ప్రియ అయితే పెద్ద నస, అమ్మో బాబోయ్. అసలు కెప్టెన్ వర్క్ చెప్తే రిజెక్ట్ చేయడం ఏంటండి? కెప్టెన్ అనేవాడు వర్క్ చెప్తారు, అసైన్ చేస్తారు, దాన్ని నచ్చకపోయినా చేయాల్సిందే. అంతేగాని రిజెక్ట్ చేయడం ఏంటి? ఆశా సైని గారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో అర్థం కాదు. అంటే పర్సనల్ ఫీలింగ్స్ ఇక్కడ పనికిరావు. ఏ పర్సనల్ ఫీలింగ్స్ ఉన్నా మీరు ఎప్పుడైతే చేస్తూ పోతుంటారో ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసే ఆడియన్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అది మీకు ఓటింగ్లో రిఫ్లెక్ట్ అవుద్ది. అంతే తప్ప ఇక్కడ మీరు మీ పర్సనల్ ఫీలింగ్స్ని పెట్టుకొని నేను వెళ్ళను రాను. ఇప్పుడు భరణి గారు ఈ గేమ్లో జస్ట్ అంటే అది పవన్ కళ్యాణ్ని ఏదైతే రోప్ టచ్ చేశాడు అని చెప్పి రిజెక్ట్ చేశాడో మనీష్, ఆ టైంలో ఎమాన్యుల్ కానీ భరణి కానీ మిగతా ఎవరైతే ఈ విషయాన్ని జడ్జికి తెలియజేశాడో వీళ్ళందరూ ఎస్ అని చెప్పి జడ్జిమెంట్ ఒక ఫేవర్గా వచ్చిందనే ఉద్దేశంతో కొద్దిగా మూమెంట్ చూపించారు బాడీలో. చూపిస్తే దానికి కూడా ఫీల్ అయిపోయి హరీష్ గారు భరణి గారితో మాట్లాడడం మానేశారు. భరణి గారితో మాట్లాడడం అనేయడమే కాదు, ఇప్పుడు సంజన గారు కెప్టెన్ అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేస్తుంటే ఈయన భోజనం చేయాలి. హరీష్ గారు భోజనం చేయకపోగా వెళ్ళి ఈయనకు నచ్చినట్టు ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటున్నారు. కరెక్ట్గా ఆ టైంలో సంజన గారు పాపం ఎదురే ఉన్నారు. సంజన గారు ఈయన తినొద్దనైతే ఏమల్లా బిగ్ బాస్ ఏమన్నారంటే, సంజన హరీష్ తన వంట తాను చేసుకొని తింటున్నాడు, అది నీకు యాక్సెప్టబుల్లేనా అని అడిగాడు. అంటే కంపల్సరీగా బిగ్ బాస్ ఒకటే విషయాన్ని రేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏమని? అలా వండుకోవడం కరెక్ట్ కాదు, మరి నీకు అది ఓకేనా అని అడిగినట్టు. కానీ సంజన ఉంది సార్
అదైతే మానిటర్ కూడా చూసుకుంటారని నేనైతే కొంచెం నెగ్లెక్ట్ చేశాను. బట్ ఈసారి అలా కాదు సార్, ప్రతి పనికి ఐఎమ్ ద కెప్టెన్, నేను ప్రతిదాన్ని మానిటర్ చేసుకుంటాను సార్, ఈ ఒక్కసారి సారీ సార్ అని చెప్పి అంది. ఈలోపు హరీష్ గారు ఆ తిన్న ప్లేట్ని అక్కడ పెడేసి అన్నం తినకుండా అన్నం మీద అలిగి నేను తినను, నేను పస్తుంటాను అని చెప్పి అలగడం. ఆ భరణి గారితో పొద్దున్నే బ్రష్ చేయడానికి భరణి గారు వస్తే భరణి గారు గుడ్ మార్నింగ్ హరీష్ గారు అని అంటే కనీసం పలకరించకుండా పలకరించలేదు. భరణి గారు దాన్ని ఇమానుయల్తో షేర్ చేసుకుని ఫీల్ అయ్యారు. అదేంటి ఎక్కడిదక్కడ వదిలేయాలి కదా, ఏంటి గుడ్ మార్నింగ్ చెప్తే కనీసం తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా ఆయన మనస్కరించట్లేదు, కనీసం నాతో మాట్లాడడం కూడా ఆయన ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కాదు. నేను వదిలిపెట్టాను కదా, గేమ్ ఈజ్ గేమ్ అక్కడితో అయిపోయింది, అక్కడ వదిలేయాలి, అంతేగాని ఆయన దాన్ని పట్టుకుని క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు. పైపించి నేను ఆయన ఓపెన్గా అడిగాను, ఎందుకు సార్ అయిపోయింది కదా వదిలేయండి, దానికి ఏంటంటే లేదు నేను బయట ఒకలాగా లోపల ఒకలా ఉండను, నాకు నచ్చకపోతే నేను మాట్లాడను వాళ్ళతో అని చెప్పి మొహం మీదే చెప్పేస్తాను. ఏంటి దానివల్ల నీకు ప్రతిదానికి నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను, నాతో పెట్టుకుంటూ వేరేగా ఉంటుంది. హరీష్ గారు చిన్నపిల్లడు కన్నా ఇలా బిహేవ్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పైపెచ్చు ప్రియా గారితో ఎవరితో షేర్ చేసుకున్నట్టు హరీష్ గారు ఒక మాట చాలా రాంగ్ వర్డ్స్ వాడారు. నేను సంజనాని భరణి గారిని ఎమ్మాన్యుల్ని నేను ఫైట్ చేసేటప్పుడు నాకు ఇద్దరు మగాళ్ళు ఒక అమ్మాయితో ఫైట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు, ముగ్గురు ఆడవాళ్ళతోనే ఫైట్ చేస్తున్నట్టు అనిపించిందనే చాలా పెద్ద మాట అది. వాళ్ళ అంటే ఒకటి ఇక్కడ ఆడవాళ్ళతో పోల్చినంత తక్కువ అని నేను అనట్లేదు, కానీ అలా వాళ్ళని అలా అనడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ ఫిమేల్నైనా మేల్నైనా ఒకరితో ఒక జెండర్ ఇంకో జెండర్తో కంపేర్ చేసి తక్కువ చేయాలనే ప్రయత్నం ఆలోచన అది కూడా చాలా చీప్గా అనిపించింది నాకైతే. ఏదేమైనా బిగ్ బాస్ అనేది ఈ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన ప్రోగ్రాం. చూసే వ్యూవర్స్ కానీ ప్రేక్షకుడు అనేవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా కంటెస్ట్ చేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుండి కోరుకునేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అది ఎలాగైనా ఉండొచ్చు, యాక్టింగ్ ద్వారా ఉండొచ్చు, లేదంటే ఒక డ్యాన్స్ ద్వారా పడవచ్చు, సింగింగ్ ద్వారా ఉండటం, వంట ద్వారా అవ్వచ్చు, స్విమ్మింగ్, ఏ టాస్క్ 100% ఎఫెక్ట్ చూపించి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇది బిగ్ బాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప ప్రతిదానికి ఫీల్ అవుతాం, పర్సనల్గా తీసుకుంటాను, నేను ఆమె చెప్తే నేను ఎందుకు చేయాలనుకోవడం, ఇవన్నీ ఏంటంటే మీరు విన్నర్స్గా నిలవాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా అలా బిహేవ్ చేయకూడదు. అది ఒక్కటే అయితే యాజ్ ఎ ప్రేక్షకుడిగా మేము అందరూ కోరుకునే విషయం. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది మాత్రం ఎంటర్టైన్మెంట్ విషయంలో సంజన గారు, శ్రీజ కష్టపడి చాలా బాగా ఆడింది, మనందరూ ఎంటర్టైన్ చేసింది. అలాగే ఎమ్మాన్యుల్ తన యాక్టింగ్ కానీ గేమ్లో తనకు జరిగిన అన్యాయం గురించి నిలబడి తనకు తాను పోరాడడం కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఈవెన్ భరణి గారు తన పరిధిలో ఉన్న ఏ పనైనా ఏ టాస్క్ అయినా ఏదైనా సరే తను ఎంటర్టైన్ చేయడానికి అయితే 100% ఇస్తున్నారనిపించింది. అలాగే తనూజ గారు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ గత 2-3 రోజులుగా ఇన్వాల్వ్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యి కొద్దిగా వంటలో ఉండిపోవడం వల్ల తను ఎక్కడ కనిపించలేదు అనుకున్నాం. కానీ బట్ ఈ 2 రోజుల నుండి తనైతే మాత్రం తన ఫుల్ ఎఫర్ట్స్ అయితే ఎంటర్టైన్మెంట్కి ఇచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇది ఈరోజు ఎపిసోడ్ యొక్క నా యొక్క ఒపీనియన్. ప్లీజ్ దయచేసి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ సలహాలు సూచనలు ఇవ్వగలరని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.